నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మీరు ఒకరిని బాధ పెట్టి ఏడిపించిన తర్వాత కూడా వారు మీతో మళ్ళీ అంతే ప్రేమగా మాట్లాడుతున్నారంటే ఈ ప్రపంచంలో వారికంటే ఎక్కువగా మిమ్మల్ని ఎవరూ ప్రేమించలేరు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి హీరోయిన్ నిఖితా తూక్రాల్ సినిమా రంగంలో నేమ్, ఫేమ్, మనీ సంపాదించడం అంత సులువేమీ కాదు. కొంతమందికి బ్యాక్గ్రౌండ్ టాలెంట్ ఉన్నా అవకాశాలు దొరకవు. ఇక మరికొంతమందికి అవకాశాలు వచ్చినా, మంచి సినిమాలతో సక్సెస్ అయినా వారు చేసే కొన్ని తప్పుల వల్ల సినీ రంగం నుండి శాశ్వతంగా దూరం అయిపోతారు. ఇక అలాంటి తప్పు చేసి ఇండస్ట్రీ నుండి దూరమైన హీరోయిన్స్ లో ఒకరే నిఖితా తూక్రాల్. ఈమె ఈవీవి గారి డైరెక్షన్ లో వచ్చిన హాయ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకుంటూ చాలా తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో బిజియెస్ట్ హీరోయిన్ గా మారింది. కానీ ఈమె నటించిన సినిమాల కంటే ఆమె పర్సనల్ లైఫ్ లోని కాంట్రవర్సీస్ తోనే ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ అయింది. అసలు సీరియల్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేసే నిఖితా సౌత్ స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగింది? నిఖితా వల్ల కెరియర్ ని కోల్పోయిన ఆ టాప్ డైరెక్టర్ ఎవరు? హీరో దర్శన్ నిఖితా ఎఫ్ఐఆర్ లో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే నిఖితా వల్లే దర్శన్ జైలుకెళ్లాడా? హీరోయిన్ గా బిజీగా ఉన్న నిఖితా ఐటమ్ డాన్సర్ గా ఎందుకు మారింది? సినిమా ఇండస్ట్రీ నుండి ఈమెను 3 years ఎందుకు బ్యాన్ చేశారు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. పరిహారంలో ఛాలెంజ్. శ్రీ శివకాళిక జ్యోతిష్య పీఠం పండిత్ శ్రీ శివగురు శాస్త్రి గారు 40 సంవత్సరాల అనుభవం పొందిన కేరళ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ప్రేమలో మోసం, పెళ్లి ఆలస్యం, విడాకులు, ఇష్టపడిన స్త్రీ దూరం అవ్వడం, ప్రేమలో పడి పిల్లలు మీ మాట వినకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, పునర్వివాహం, మీ అన్ని రకాల సమస్యలకు కేరళ తాంత్రిక పూజ ద్వారా 9 రోజుల్లో 100% పరిహారం చూపబడును. మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా పరిహారం చెప్పబడును. ఫోన్ 9963262666 9963144466. ఫోక్స్, ఆయుధం లేకుండా మనల్ని చంపగలిగే వ్యక్తులు మనం అతిగా ప్రేమించిన వారై ఉంటారు, లేదా మనం ఎక్కువగా నమ్మిన వారై ఉంటారు. నిఖితా తూక్రాల్ ఈమె 1981 జూలై 6న మహారాష్ట్రలోని ముంబైలో పంజాబీ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి ఇరవిందర్ సింగ్ తుక్రాల్, తల్లి నివిందర్ కౌర్ తుక్రాల్. ఈమెకి 3 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక నిఖితా తండ్రి ఇరవిందర్ సింగ్ పంజాబ్లోని చండీగఢ్ లో పుట్టి పెరిగిన, పని నిమిత్తం పెళ్లయ్యాక భార్య నివిందర్ తో ముంబైలోకి వచ్చి సెటిల్ అయ్యాడు. ఇక అలా బాంబేలో టెక్స్టైల్ షాప్ ని పెట్టుకుని ఫ్యామిలీని పోషించేవాడు. ఇదిలా ఉంటే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 4 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక వీరిలో మొదటి అమ్మాయే నిఖితా. ఈమెకి చిన్నప్పటి నుండి డాన్స్ లో చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో డాన్స్ క్లాస్ లో చేర్పించడం జరిగింది. ఇక నిఖితా తన స్కూలింగ్ ని ముంబైలోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివింది. ఈమె చదువుల్లో చురుగ్గా ఉన్నప్పటికీ మోడలింగ్, యాక్టింగ్ అంటే మక్కువ ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఒకసారి ఒక మూవీ షూటింగ్ లో చాలా మంది పిల్లలు కావాల్సి ఉండేది. దీంతో ఆ మూవీ ప్రొడక్షన్ వారు నిఖితా నేర్చుకుంటున్న డాన్స్ స్కూల్ కి వెళ్లి అక్కడున్న పిల్లల్ని తీసుకొని షూటింగ్ కి వెళ్లడం జరిగింది. ఇక అలా షూటింగ్ అట్మాస్ఫియర్ నిఖితాకి బాగా నచ్చడంతో అప్పటి నుండి తను యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయింది. ఇక ఇదే విషయం తల్లిదండ్రికి చెప్పగా అందుకు వారు నీ చదువు పూర్తయ్యాక నీకు నచ్చింది చేయని చెప్పడంతో ముందుగా తన ఇంటర్ సెకండ్ ఇయర్ ని పూర్తి చేసి మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఒకవైపు BA డిగ్రీ చేస్తూ మరోవైపు హిందీ సినిమాల్లో ఛాన్స్ల కోసం ట్రై చేసేది. ఇక ఇదిలా ఉంటే నిఖితకి హీరోయిన్ కి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ ఈమెకి ఫ్రెండ్ క్యారెక్టర్ ని బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గానే ఛాన్స్ ఇచ్చేవారు. ఇక అలా ఎంత ట్రై చేసినా గుర్తింపు వచ్చే పాత్రలు రాకపోయేసరికి నిఖిత సీరియల్స్ లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇదిలా ఉంటే సినిమాల్లోనైనా సీరియల్స్ లోనైనా ఛాన్సులు కావాలంటే ప్రొడక్షన్ వారి టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే 100 మందిలో ఒకరిగా జూనియర్ ఆర్టిస్ట్ పాత్రని ఇచ్చేవారు. ఇక అలా నిఖిత సీరియల్స్ లో 3 months ట్రై చేయగా ఆతి రహేంగి బాహరి అనే సీరియల్లో హీరోకి చెల్లెలుగా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ సీరియల్ షూట్ కంప్లీట్ అయినా టెలికాస్ట్ చేయడం కోసం జీటీవీ వారు 1.5 year ఆ సీరియల్ ని హోల్డ్ లో పెట్టారు. అలా అప్పటికే పేషెన్స్ ని కోల్పోయిన నిఖితా ఎలాగైనా హీరోయిన్ అవ్వాలని, తనేంటో ప్రూవ్ చేసుకోవాలని సౌత్ మూవీస్ లో ట్రై చేయాలనుకుంది. ఇక ఇదిలా ఉంటే ప్రొడ్యూసర్ రామానాయుడు గారు ముంబైకి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవారు. అలా ఒక సౌత్ ప్రొడ్యూసర్ హోటల్లో స్టే చేస్తున్నాడని తెలుసుకున్న కొంతమంది ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ రామానాయుడు గారు స్టే చేసిన హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి వచ్చే ముందే ఆ కోఆర్డినేటర్స్ కొంతమంది ఆర్టిస్టులని అక్కడికి తీసుకెళ్లారు. ఇక అలా రామానాయుడు గారు రెస్టారెంట్ కి రాగానే ఆ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ రామానాయుడు గారిని కలవడం, అతనితో పాటు ఉన్న కొంతమంది ఆర్టిస్టులను కూడా రామానాయుడు గారికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా వచ్చే అమ్మాయిలు అన్నింటికీ సిద్ధంగా ఉంటారని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అనుకునేవారు. ఇక అలా రామానాయుడు గారికి నిఖితా లుక్స్ నచ్చడంతో తన నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని నిఖితకి రామానాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే డైరెక్టర్ ఈవీవి గారు తన పెద్ద కొడుకైన ఆర్యన్ రాజేష్ ని హీరోగా లాంచ్ చేయాలని ఒక మంచి స్టోరీతో రామానాయుడు గారిని అప్రోచ్ అవ్వగా ఈవీవి గారు చెప్పిన స్టోరీ రామానాయుడు గారికి నచ్చడంతో హాయ్ మూవీని చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఆ మూవీకి గాను ముంబైలో అప్పటికే పరిచయం ఉన్న నిఖితాని రామానాయుడు గారు హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక అలా హాయ్ మూవీ 2002 మే 4న భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా
అందులో నిఖిత లుక్స్ మరియు యాక్టింగ్ ఇంప్రెసివ్ గా ఉండడంతో రామానాయుడు గారు ఈమెకు సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా మలయాళంలో తనకి మంచి స్నేహితుడైన డైరెక్టర్ ఫాజిల్ తన కొడుకైన ఫాహద్ ఫజిల్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తీయబోయే కయ్యుత్తుం దూరత్ అనే మూవీకి నిఖితని హీరోయిన్ గా రెఫర్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ 2002 సెప్టెంబర్ 27న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అదే సమయంలో నిఖిత నటించిన హిందీ సీరియల్ ఆతి రహేంగే బాహరి జీటీవీలో సెప్టెంబర్ 9, 2002న టెలికాస్ట్ అవ్వగా ఆ సీరియల్ కి మాత్రం జనాల్లో అంతలా ఆదరణ లభించలేదు. ఇక ఇదిలా ఉంటే అల్లరి నరేష్ అప్పటికే తెలుగులో హీరోగా 7 సినిమాలు చేసినా అంతలా గుర్తింపు రాకపోవడంతో తమిళ్లోనూ తన లక్ ని ట్రై చేయాలని ఈవీవి గారు విష్ణువర్ధన్ అనే డైరెక్టర్ ద్వారా కురుంబు అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఈ మూవీకి కూడా నిఖితనే హీరోయిన్ అవ్వడం విశేషం. ఇక కురుంబు మూవీ 2003లో రిలీజ్ అయి డిజాస్టర్ అవడంతో మళ్ళీ తెలుగులోనే నిఖిత ట్రై చేయాలనుకుంది. ఇక అలా అప్పటికే నిఖిత చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో రామానాయుడు గారు కూడా ఈమెకు సపోర్ట్ చేయడం మానేశారు. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ లో ఎవరో ఒకరి సపోర్ట్ కావాలనుకున్న నిఖిత అప్పటికే బాలకృష్ణతో సీమసింహం, వేణుతో చిరునవ్వుతో అనే మూవీస్ చేసి మంచి హిట్స్ ఇచ్చిన జి రాంప్రసాద్ అనే డైరెక్టర్ మళ్ళీ వేణుతో కలిసి కళ్యాణరాముడు అనే మూవీ చేస్తున్నాడని తెలుసుకున్న నిఖిత ఆ డైరెక్టర్ ని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారడంతో అప్పటికే ఇండస్ట్రీలో ఫ్లాప్ హీరోయిన్ గా ముద్రపడిన నిఖితని కళ్యాణరాముడు అనే మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. కానీ ఆ మూవీ ప్రొడ్యూసర్ ఈమెను హీరోయిన్ గా వద్దని చెప్పినా రాంప్రసాద్ మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా పట్టుబట్టడంతో ప్రొడ్యూసర్ కి వేరే దారి లేక ఒప్పుకోవడం జరిగింది. ఇక కళ్యాణరాముడు మూవీ 2003 జూలై 18న రిలీజ్ అయి ఓకే టాక్ రావడంతో నిఖితకి రాంప్రసాద్ తో పెరిగిన సన్నిహిత్యం కారణంగా మళ్ళీ ఖుషీ ఖుషీగా మూవీలో నిఖితకి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఖుషీ ఖుషీగా మూవీ షూటింగ్ జరిగేటప్పుడు నిఖిత ఒకవైపు డైరెక్టర్ రాంప్రసాద్ తో క్లోజ్ గా ఉంటూ మరోవైపు హీరో వేణుతోనూ మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసింది. అలా ఈ విషయాన్ని తెలుసుకున్న డైరెక్టర్ రాంప్రసాద్ హార్ట్ బ్రేక్ అయి ఖుషీ ఖుషీగా మూవీ రిలీజ్ అయి హిట్ అయినా కొన్ని సంవత్సరాల వరకు ఏ మూవీస్ ని చేయకుండా తాగుడికి బానిసై తన సినిమా కెరియర్ ని కోల్పోయాడు. ఇక అలా 6 సంవత్సరాల తర్వాత నా స్టైలే వేరు అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చిన ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఇతని సినిమా కెరియర్ కి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే నిఖిత నితిన్ తో నటించిన సంబరం మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తెలుగులో ఈమెకు పెద్ద ప్రొడక్షన్ నుండి ఛాన్సులు రావడం పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో తమిళ్లో సీనియర్ హీరోస్ అయిన శరత్ కుమార్ తో ఛత్రపతి, సత్యరాజ్ తో వెట్రివేల్, శక్తివేల్ అనే మూవీస్ ని చేసిన అవి కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక మలయాళంలో మమ్ముటితోనూ బస్ కండక్టర్, భార్గవ చరిత, మూనం కాండం అనే మూవీస్ చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్ళిపోయాయనే చెప్పొచ్చు. ఇక అలా నిఖిత తెలుగులో అప్పటికే ఫేడ్ అవుట్ అయిన ఆర్టిస్టులతో ఆగంతకుడు, మహారాజశ్రీ, నీ నవ్వే చాలు అనే మూవీస్ చేస్తూ శ్రీకాంత్ తో కూడా ఏ వండోయ్ శ్రీవారు అనే మూవీ చేయగా అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. దీంతో నిఖితకి హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ రోల్స్ రావడం మొదలయ్యాయి. కానీ ఈమెకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ మూవీస్ ని చేయాల్సి వచ్చేది. అలా డాన్, అనసూయ, భద్రాద్రి, చింతకాయల రవి అనే మూవీస్ ని చేసిన ఈమెకి అందులో అంతలా గుర్తింపు రాలేదు. దీంతో నిఖిత కెరియర్ కి ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు. కానీ కన్నడలో లేడీస్ మ్యాన్ అయిన డైరెక్టర్ ఓం సాయి ప్రకాష్ ని నిఖిత ఒక ఫంక్షన్ లో కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారడంతో సుదీప్ హీరోగా చేసిన మహారాజా మూవీలో నిఖితని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ రావడంతో డైరెక్టర్ ఓం సాయి ప్రకాష్ ఆ తర్వాత హీరో దర్శన్ తో చేయబోయే యోధా మూవీలో కూడా నిఖితకి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అలా ఎప్పుడైతే యోధా మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి నిఖిత డైరెక్టర్ ఓం సాయి ప్రకాష్ ని పట్టించుకోకుండా స్టార్ హీరోగా ఉన్న దర్శన్ తో మంచి పరిచయాన్ని పెంచుకుంది. ఇక అలా పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇదిలా ఉంటే యోధా మూవీ 2009లో రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకున్న దర్శన్ కి నిఖితతో పెరిగిన క్లోజ్నెస్ కారణంగా ప్రిన్స్ అనే మూవీలో ఈమెకి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక అప్పటికే దర్శన్ కి విజయలక్ష్మి అనే ఆమెతో పెళ్ళై ఒక అబ్బాయి ఉన్నప్పటికీ అదంతా పట్టించుకోకుండా వీరిద్దరూ షూట్ కంప్లీట్ అయ్యాక పార్టీస్ పబ్స్ అని తిరుగుతుండేవారు. అంతేకాకుండా దర్శన్ కి నిఖితతో ఉన్న క్లోజ్నెస్ తో ఈమెకి ముంబైలో ఒక ఫ్లాట్ ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. అలా వీరిద్దరూ అక్కడే కొన్ని నెలలు లివింగ్ టుగెదర్ లో ఉన్నారు. ఇక అలా దర్శన్, నిఖిత పబ్స్ కి పార్టీస్ కి తిరిగే సమయంలోనే వీరి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడం జరిగింది. దీంతో ఈ విషయం దర్శన్ భార్యకి తెలిసి దర్శన్ తో గొడవ చేయడం మొదలెట్టింది. అంతేకాకుండా దర్శన్ మరొక మూవీని కూడా నిఖితతో చేయడానికి సైన్ చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే దర్శన్ కి షూటింగ్ అవ్వగానే రోజు మద్యం తాగే అలవాటు ఉండడంతో ఒక రోజు సాయంత్రం ఎక్కువగా తాగి తన ఇంటికి వెళ్లడం, నిఖితతో దర్శన్ మరొక మూవీ చేస్తున్నాడనే విషయంపై దర్శన్ కి తన భార్యకి గొడవలు రావడంతో ఆ కోపంలో వీరిద్దరికి మాటా పెరిగి గొడవలు పెద్దగయ్యాయి. దీంతో దర్శన్ తన భార్యని రక్తం వచ్చేలా కొట్టి కోపంలో తన దగ్గరున్న గన్ని తీసి కాల్చగా ఈమె అక్కడి నుండి తప్పించుకొని బయటకు వచ్చేసి భయంతో నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి భర్త మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో దర్శన్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి 14
రోజులు రిమైండ్ విధించారు. ఇక అలా ఈ వార్త నెక్స్ట్ డే అన్ని న్యూస్ ఛానల్స్ తో పాటు నేషనల్ మీడియాలో కూడా హల్చల్ అవ్వడంతో దర్శన్ సినిమా కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇక ఆ మధ్యలోనే ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారు ఈ అన్ని గొడవలకి నిఖితనే కారణమని, ఆమె వల్లే భార్యాభర్తలకి గొడవలు వచ్చి దర్శన్ జైలుకెళ్లే పరిస్థితి వచ్చిందని నిఖితని 3 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేశారు. కానీ అప్పటికే నిఖిత నటించిన కొన్ని మూవీస్ సగం షూట్ అయి ఉండడంతో కొంతమంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కి ఏం చేయాలో తెలియక పునీత్ రాజ్ కుమార్ గారి మదర్ అయిన పార్వతమ్మ రాజ్ కుమార్ ని ఆశ్రయించడం జరిగింది. ఇక ఈమె అప్పటికే కన్నడలో 100 సినిమాలకి పైగా ప్రొడ్యూస్ చేయడంతో ఇండస్ట్రీలో ఈమె అంటే భయంతో కూడిన ప్రేముండేది. దీంతో అందరూ ఈమె మాటలకి రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఇక అలా పార్వతమ్మ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారితో మాట్లాడుతూ ఈ విషయంలో నిఖితదెంత తప్పుందో దర్శన్ది కూడా అంతే తప్పుందని, ఒకవేళ నిఖితని బ్యాన్ చేయాలంటే దర్శన్ ని కూడా ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయాలని, అలా కాకుండా అమ్మాయిని మాత్రమే బ్యాన్ చేయడం సరికాదని వారికి గట్టిగా చెప్పడంతో స్టార్ హీరోగా ఉన్న దర్శన్ ని బ్యాన్ చేయలేక పార్వతమ్మ చెప్పిన మాటలకి విలువిచ్చి ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారు నిఖిత మీదున్న బ్యాన్ ని ఎత్తివేశారు. ఇక ఇదిలా ఉంటే సినిమా పెద్దలంతా కలిసి దర్శన్ భార్యతో దర్శన్ కి కాంప్రమైజ్ చేయడంతో 14 రోజుల తర్వాత దర్శన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇక అలా బయటకు వచ్చాక మహిళా అభిమానుల నుండి దర్శన్ తీవ్రమైన వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో తన భార్య వల్లే పరువంతా పోయిందని, ఆ కోపంతో నిఖితతో రిలేషన్ ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ వీరిద్దరూ కలిసి సంగొల్లి రాయన్ అనే మూవీని చేయడం జరిగింది. దీంతో దర్శన్ భార్య ఇతని చేష్టలతో విసుగు చెంది దర్శన్ ని వదిలేసి సపరేట్ గా ఉండడం మొదలెట్టింది. మీకు హీరో దర్శన్ గురించి వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇక ఇదిలా ఉంటే ఈ కాంట్రవర్సీస్ తో విసుగు చెందిన నిఖిత దర్శన్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి సుదీప్ తో మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తూ రన్నా, ముకుందా మురారి అనే మూవీస్ చేయగా అందులోనూ ఈమెకి అంతలా గుర్తింపు రాకపోయేసరికి ఐటమ్ డాన్సర్ గా కొన్ని మూవీస్ లో యాక్ట్ చేయడం మొదలెట్టింది. కానీ అప్పటికే నిఖితకున్న మార్కెట్ తగ్గడంతో పాటు 2017 వచ్చేసరికి ఈమెకి 36 ఏళ్ళు అవ్వడంతో నిఖిత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. ఇక అలా పంజాబ్ లో తన బంధువుల మ్యారేజ్ కి నిఖిత ఫ్యామిలీతో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ గగన్ దీప్ సింగ్ అనే వ్యక్తిని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారి కలిసిన 2 నెలలకే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇక అలా వీరిద్దరిది ఒకే మతం అవ్వడంతో ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకొని 2017 ముంబైలో వీరికి గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. అలా ఆ తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2018లో ఒక అమ్మాయి కూడా పుట్టింది. ఇక అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఆ తర్వాత నిఖిత భర్తకి వ్యాపారాల్లో నష్టం రావడం, దీంతో వీరి ఆర్థిక పరిస్థితుల కారణంగా నిఖిత మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంది. అలా సినిమాల్లో ట్రై చేయగా ఈమెకి మొదటగా ఛాన్సులు రాకపోయేసరికి ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో ఈటీవీలో టెలికాస్ట్ అయిన యమలీల ఆ తర్వాత అనే సీరియల్ ద్వారా నిఖిత తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇక అలా ఇప్పుడు మంచి ఆఫర్స్ రావాలని సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ ని అప్లోడ్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు నిఖిత హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ డాన్సర్ గా 60 మూవీస్ లో నటించింది. మీకు నిఖిత నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోక్స్, వృత్తిని ప్రేమించాలి గాని జీవితాన్ని, కుటుంబాన్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమించాలి. ఏదో ఒక రోజు నీ వృత్తి నీ నుండి దూరం కావచ్చు, కానీ నీ తోడుగా నువ్వు ఉన్నంత వరకు ఉండేది నీ కుటుంబం మాత్రమే. ఇది ఫోక్స్ నటి నిఖిత గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.